వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి మటన్ కర్రీ అండి, మటన్ కోర్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇది అల్లం, వెల్లుల్లి మొత్తం ఒక పాయ తీసుకున్నాను. కొబ్బరి, మనకి గ్రేవీకి తగ్గట్టు కొబ్బరి వేసుకోవాలి. అండ్ మసాలా సరుకులు వచ్చి లవంగాలు, ఇలాచి, 3 ఇలాచి అండ్ చెక్క అండ్ కొంచెం జాజికాయ వేసుకున్నానండి నేను. ఎందుకంటే ఇది మటన్ కాబట్టి జాజికాయ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా బిర్యానీ ఆకు వచ్చి మసాలాలో వేయడానికి కాదండి, మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు తిరువాతలో వేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్నాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేదాన్ని బట్టి కూర టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చి నేను మటన్, నాకు టైం సేవ్ అవుతుందని చెప్పి మటన్ కొంచెం లేటుగా ఉడుకుతుంది కదా, అందుకు కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టుకున్నానండి. ఒక 4 విజిల్స్ పెట్టుకుని ఉడకబెట్టుకున్నా, అంటే తొందరగా అయిపోతుంది పని. అందుకు ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు పసుపు వేసేయండి. అలాగే సాల్ట్, మటన్ ఉడికిపోయింది కాబట్టి సాల్ట్ వేసేసుకోవచ్చండి. ఇట్లా పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోండి. ఆనియన్స్ మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే కూర టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది, కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి. నేను ఇందాక మసాలా చూపించాను కదా మీకు, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగం, ఇలాచి, జాజికాయ ఇవన్నీ మిక్సీ పట్టిన పేస్ట్, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని నూనె, ఆయిల్ తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మసాలా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చికారం అండి. ఈ మసాలా వేసుకున్నాక కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. ఇది కూర కారం అయితే కనుక మనకి ఇంట్లోనే ఫ్రై చేసుకోవాలి, ఏమీ లేదు. కొబ్బరి మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు. కానీ ఇది పచ్చికారం కాబట్టి ఆయిల్ వేగితే బాగుంటుంది కాబట్టి నేను ఇందులోనే వేసుకొని ఆయిల్ బాగా తేరేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలండి. మసాలా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయింది. మసాలా అనేది ఆయిల్ తేరి ఇలా బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హడావడిగా చేసుకుంటే ఒకవేళ మాడితే కనుక కూర టేస్ట్ మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, నేను మటన్ ఉడకబెట్టుకున్నా. ఒకవేళ ఉడకబెట్టుకోకుండా ఉన్నట్టయితే మటన్ ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదా లేతగా ఉంటే కనుక ఇలాగే ఉడకబెట్టుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు మటన్ ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని, మటన్ ఆల్మోస్ట్ మెత్త కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసానంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడికిన తర్వాత అప్పుడు ఆ మటన్ అంతా వేసేస్తానమాట ఇందులో. కాబట్టి ఇప్పుడు ఇది బాగా మగ్గింది. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. మటన్లో ఉన్న వాటర్ ఉంటే కనుక వాటర్ వేసుకోండి. ఒకవేళ వాటర్ ఎంతో లేదు అనుకుంటే కనుక ఎక్స్ట్రాగా మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే మటన్లో వాటర్ ఇంకిపోయినాయి, ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి అంతే. అది మళ్ళీ వేసుకుంటాను. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మరుగుతున్నప్పుడు ఆ మటన్ కూడా తీసుకుని ఇందులో వేసుకుంటానండి. ఇట్లా ఉడుకుతుంది ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడుకుతుంది. ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను మటన్లో వాటర్ కూడా ఉన్నాయి, అన్నీ వేసేసుకుంటాను. అన్నీ వేసేసుకుని బాగా ఉడకబెట్టుకుంటా. అప్పుడు మంట హైలో పెట్టుకొని ఉడకబెట్టేసుకో. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి పడతాయి అన్నమాట బాగా. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని, మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎందుకంటే మటన్ ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆ మసాలాలో ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు బట్టి మంచి టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ. ఇది ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ ఇట్లా ఉడుకుతుంది కదా, ఉడికినప్పుడు కొంచెం హోమ్మేడ్ గరం మసాలా వేసుకోండి. ఒక 5 మినిట్స్లో దించేస్తాం అన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే అడిషనల్గా ఎక్స్ట్రా టేస్ట్ అనేది మీ కర్రీకి ఉంటుందన్నమాట. గ్రేవీ టేస్ట్ కూడా మటన్కి పడుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒక 5 మినిట్స్ బాగా ఉడకపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇట్లా మటన్ కర్రీ రెడీ అయింది. ఇది చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.